హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఐటీసీది స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 416 ఉంది కదా. ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని చెక్ చేసుకుందాము 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఒక 2 సెకండ్స్ పడుతుంది వాల్యూమ్ ఇండికేటర్ అనలైజ్ చేసి లోడ్ చేయడానికి. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూమ్ ఇండికేటర్ ఇది చెప్తుంది మనకి. రెడ్ లైన్ అంటే మనకి రెసిస్టెన్స్ లైన్ అనమాట, గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ లెవెల్. ఇవన్నీ వాల్యూమ్స్. అయితే మనం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు ప్రాపర్ బ్రేక్ అనేది అయింది. సో మనం కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ కిందకి రిజెక్ట్ అయింది అనుకోండి, సో కిందకి రిజెక్ట్ అయితే కొద్దిగా స్టాప్ లాస్ ఈ పైన పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి కూడా అనలైజ్ చేసేద్దాము మనము. సో కొద్దిగా వెనక్కి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి చేద్దాం. చూడండి, ఇక్కడైతే మనం చూడొచ్చు ప్రాపర్ రిజెక్షన్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. మనం ప్రాపర్గా సెల్ అయితే చేసేయచ్చు. ఇక్కడ మనము వాల్యూమ్ ఇండికేటర్తో అయితే ఎక్కువ సెల్ మీద ఫోకస్ చేస్తాము. ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ప్రాపర్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో అలాగా ఇక్కడ కూడా చూడొచ్చు రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా దగ్గరగా రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలా వాల్యూమ్ ఇండికేటర్ అయితే మనం లెవెల్స్ గీసిస్తే మనం ఈజీగా అనలైజ్ అయితే చేసుకోవచ్చు మనము. ఇక్కడ కూడా చూడొచ్చు రిజెక్ట్ అయింది, వాల్యూమ్ రీచ్ అయిపోయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ ఇక్కడ బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. సో అలాగా వాల్యూమ్ ఇండికేటర్ చూసారు కదా ఎంత క్లియర్గా లెవెల్స్ తీసిస్తుందో. సో మనం వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్లో మా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ టు చెక్అవుట్. వాల్యూమ్ ఇండికేటర్ జస్ట్ 499 మాత్రం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.